అల్లూరు జిల్లాలో ఎస్పీ అమిత్ ఎదుట ఛత్తీస్గఢ్ కు చెందిన ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. 24 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారని, వీరిపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. ఇక పలు ప్రధాన కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టులకు పట్టున్న ప్రదేశాలలో పోలీసులు కూబింగ్ పెరగడంతో స్వేచ్ఛగా తిరగలేక ప్రాణ భయానికి లొంగిపోయారని వివరించారు. మనకి దర్బార్ డివిజన్ ఛత్తీస్గఢ్లో పనిచేసే వాళ్ళు మావోయిస్ట్ని ఈరోజు సరెండర్గా చూపిస్తున్నాం. మిగతా ఈ క్రమంలో వేరియస్ ర్యాంక్ పార్టీ మెంబర్ నుండి ఎస్జెడ్సీఎం ర్యాంక్కి రావచ్చు. ఈ క్రమంలో అతను బాగా ఆఫెన్స్ కూడా చేసేవాళ్ళు. దాంట్లో పోలీస్ పార్టీ పైన అంబుష్ చేయడం, దాంట్లో 7 ఆఫెన్సెస్ ఉన్నాయి. అతను డివిసిఎం ర్యాంక్ ఉంటున్నాయి. ఈ అమ్మాయి కూడా మావోయిస్ట్గా పనిచేసిన సుమారు 20 years వరకు. ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ప్రజెంట్గా దర్బార్ డివిజన్లో పనిచేస్తున్నాయి. కొన్ని కాలం నుండి ఇద్దరు ఇప్పటి నుండి మనకి సుక్మా జిల్లాలో అండ్ ముఖ్యమైన ఛత్తీస్గఢ్లో క్యాంప్స్ పెరిగినాయి. సో ఇద్దరికి భయం వచ్చిన బాగా ఆ పరిస్థితిలో అతను ఈ చర్చ చేశారు వాళ్ళతో సహా మిగతా పార్టీ మెంబర్స్తో. ఇద్దరు అగ్రీ అయిపోయారు దట్ వాళ్ళు పోలీస్ సమక్షంకి వెళ్ళి సరెండర్ అయిపోవచ్చు. మనకి గొప్ప విషయం చూడడానికి ఏమున్నా వాళ్ళు ఇద్దరు సరెండర్ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏఎస్ఆర్ జిల్లాకి వచ్చి సరెండర్ చేస్తున్నారు. బట్ వీ ఎక్స్పెక్ట్ దట్ వాళ్ళు ఒక మంచి సివిలియన్గా బిహేవ్ అయ్యి ఎప్పుడైనా ఫర్దర్గా వాళ్ళతో సహా పని చేసే వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని కూడా